రైతులకు మెరుగైన సేవలు అందించేలా భూ లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందుకోసం త్వరలో కర్ణాటక తరహాలో లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై కర్ణాటకలో సర్వే చేసిన 2 ఉన్నతాధికారులు మంత్రికి నివేదిక ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు మంత్రి. లైసెన్స్డ్ సర్వేయర్ విధానంపై మంత్రి పొంగులేటికి వివరించారు అధికారులు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు ముందు సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేసి స్కెచ్ తయారు చేసి పోర్టల్ వివరాలు అప్లోడ్ చేస్తారని తెలిపారు. వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించిన తర్వాత అధికారులు ఆమోదిస్తారన్నారు. ఆమోదం పొందిన తర్వాతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు ఆస్కారం ఉంటుందన్నారు. దీని ద్వారా భూ లావాదేవీలు సమర్థవంతంగా శాస్త్రీయంగా జరుగుతాయని తెలిపారు అధికారులు. లైసెన్స్డ్ సర్వేయర్ విధానం కొత్త 5,000 మంది సర్వేయర్లను తీసుకుంటామని ప్రకటించారు మంత్రి పొంగులేటి. ఇందుకు సంబంధించి ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, త్వరలో లైసెన్స్డ్ సర్వేయర్ విధానాన్ని అమలుకి తెస్తామన్నారు. మండలాల భూ లావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు.